తిరుప్పావై 27వ పాసురం. పాసురం యొక్క భావన. నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవిందుడా, నిన్ను స్తుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి. ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి. దానికై మాకు కొన్ని భూషణాలు ముంజేతులకు కంకణాలు కావాలి. భుజములకు అలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులను ఇంకా ఎన్నో ఆభూషణములను నీవు అనుగ్రహించగా మేము ధరించాలి, సన్మానము పొందాలి. వీటన్నిటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నమును మునుగునట్లు పోసిన నెయ్యి మా చేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి. ఇది మా కోరిక గోవిందా. ఇట్లయినా మా వ్రతము మంగళప్రదమైనట్లే కదా. అవతారిక. స్వామి యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్థించారు గోపికలు. గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే. అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్యానించే విధంగా గోపికలు చాలా చాతుర్యంగా వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు. స్వామి ఇదంతా విని మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి అన్నారు గోపికలు. ఈ పాసురంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారు. జయ శ్రీకృష్ణ.